शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय गणेश महाराज की जय, ललिता माता को ओम उमा महेश्वराय नमः। ओम उमा महेश्वराय नमः। ओम लक्ष्मी नारायणाय नमः। ओम लक्ष्मी नारायणाय नमः। ओम वाणी हिरण्यगर्भाय नमः। ओम वाणी हिरण्यगर्भाय नमः। ओम श्री मेधा दक्षिणामूर्तये नमः। ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. నేను చెప్పుకున్న శ్లోకాలు అందరం కలిసి చదువుదాం. ఒకసారి మొదలు పెట్టుకుందాం. అరాళా కేశేషు ప్రకృత సరళా మందహసితే శిరీషాభా చిత్తే దృశదుపల శోభా కుచతటే వృషం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణాం కాచిదరుణా. తొంభై కళంకః కస్తూరి రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైర్మరకత కరండం విబిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. తొంభై ఐదోది పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయోః సపర్యా మర్యాదా తరళకరణా నామ సులభ తదా హ్యేతే నీతా శతముఖమఖాః సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరాః. 96వ శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకున్నాం. ముందుగా ఈ శ్లోకం యొక్క భావాన్ని చూద్దాం. ఈ శ్లోకంలో 96వ శ్లోకంలో ఆదిశంకరులు శ్రీదేవి యొక్క అంటే అమ్మవారి యొక్క పాతివ్రత్య మహత్యాన్ని గురించి మనకు వర్ణించారు. అమ్మా, ఓ పతివ్రత శిరోమణి పార్వతి బ్రహ్మదేవుని అయిన భార్య సరస్వతిని ఎందరు కవులు చెప్పడం లేదు. వారంతా తాము సరస్వతి వల్లభులు అని చెప్పుకుంటున్నారు. ఏ కొద్దిగా ధనం సంపాదించినంత మాత్రాన వారు తాము లక్ష్మీపతి అని చెప్పుకుంటారు. కానీ పాతివ్రత్యంలో మొదటగా లెక్కబట్టబడినటువంటి తల్లివి నీవు. నీ ఉద్యానవనంలోని కురువక వృక్షానికి దోహదం చేయవలసి వచ్చినప్పుడు సైతం ఆ వృక్షానికి స్తనయుగముతోటి ఆలింగనం లభించడం లేదు. అమ్మవారి యొక్క పాతివ్రత్య గొప్పతనాన్ని వాక్కుకు మనస్సుకు అందనంత ఔన్నత్యము కలది అని ఆదిశంకరులు తెలియజేశారు. లలితా సహస్రనామాలలో సాధ్వి పద వివరణలో భాస్కర రాయల వారు ఇదే శ్లోకాన్ని ఉదహరించారు. సతీనామచరమే అని సతీనామచరమే అనే రెండు పదాలు పార్వతీదేవిని సంబోధించేటటువంటి పదాలు. ఆ రెండు పదాలు ఆమె సతీత్వాన్ని అంటే పతివ్రత ధర్మాన్ని తెలుపుతున్నాయి. అదీ కాక దక్షుని కూతురిగా పార్వతి పేరు సతీదేవి. అందువల్లనే సతీ అంటే దాక్షాయణి అనే అర్థం కూడా స్ఫురిస్తుంది. సతీనాం అచరమే అంటే సతులలో ముందు ఉండేటటువంటి తల్లి అనేటటువంటి భావము. సతులలో పార్వతీదేవి అగ్రగణ్యురాలని భావము. అనసూయ, అరుంధతి మొదలైన పతివ్రతులకు సైతం పాతివ్రత్య ధర్మాన్ని నిర్దేశించే తల్లి పార్వతి అని భావము. అమ్మవారిని ఉపాసించే సాధకులకు చిచ్చక్తి ఉదయించి రసానందము కలుగుతుంది. ఆ రసానందమును సాధకుడు తనలో తాను అనుభవించగలడు. కానీ కురువకులకు అది లభించదు. కురువక అనే శబ్దానికి అర్థము
కు అంటే కుచ్చితమైన, రా అంటే ధ్వని లేక వాక్కులు అనే అర్థంలో, కురువక అంటే కుతర్కాలు అని అంటే చెడ్డ పనులు చేసేవారని భావం. అటువంటి కురవకులకు అమ్మను సేవించినా ఆనందము కలుగదని భావము. కురువకము అంటే ఎర్ర గోరింటాకు వలె కాషాయ వస్త్రధారణము చేసి కుతర్కవాదము చేసే వారికి శ్రీదేవి అనుగ్రహము లభించదని వ్యంగ్యార్థములో కూడా భాసిల్లుతుంది. ఒకసారి శ్లోకం నేను చదువుతాను చూడండి. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కోవా నభవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్య సులభః. మళ్ళీ ఒకసారి. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కోవా నభవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్య సులభః. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్లోకం శ్రియో దేవ్యాః కోవా నభవతి పతిః కైరపి ధనైః శ్రియో దేవ్యాః కోవా నభవతి పతిః కైరపి ధనైః. మళ్ళీ. శ్రియో దేవ్యాః కోవా నభవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే మహాదేవం హిత్వా తవ పతి సతీ నామచరమే. తవ సతి. కుచాభ్యామాసంగః కురవకతరోరప్య సులభః కుచాభ్యామాసంగః కురవకతరోరప్య సులభః కుచాభ్యామాసంగః కురవకతరోరప్య సులభః. శ్లోకం మొత్తం చదవండి. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యాః కోవా నభవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః కురవకతరోరప్య సులభః. వెరీ గుడ్. నెక్స్ట్ 97వ శ్లోకం చూడండి. ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారిని ఆగమవేత్తలు సరస్వతిగా, లక్ష్మిగా, పార్వతిగా పేర్కొంటున్నారు. కానీ శ్రీదేవి వీరి ముగ్గురు కంటే వేరైన నాల్గవదై, అనిర్వచనీయమైన మహిమ కలదై, మాయా స్వరూపిణి అయి లోకాన్ని భ్రమింపచేస్తోంది. శ్రీదేవి సర్వశక్తి, సర్వస్వరూపిణి అని భావము. పరబ్రహ్మమునకు పట్టపురాణి అయిన తల్లి, ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మకు భార్య అయిన, వాక్కులకు అధిష్టాన దేవత సరస్వతిగాను, విష్ణువుకు భార్య అయిన లక్ష్మీదేవిగాను, హరుణకు సహధర్మచారిణి అయిన పార్వతీదేవిగాను చెబుతున్నారు. వాస్తవానికి నీవు ఈ ముగ్గురి కంటే వేరైన నాల్గవ దానివి. అనిర్వచనీయమైన, అతి కష్టముతో పొందశక్యమైన, అపారమైన మహిమ కలిగినటువంటి దానివి. శుద్ధ విద్యాంతర్గతమైన మాయాతత్వమై ప్రపంచాన్ని నీవు భ్రమింపచేస్తున్నావు. అమ్మలో చక్కని వాక్ సంపద, చక్కటి మధుర గానము ఉన్నాయి. అందుకనే జగదంబను చూసి ఆగమవేత్తలు సరస్వతి అని పిలిచారు. లలితా సహస్రనామాలలోని ఈ క్రింది నామాలు సైతం శ్రీదేవిని సరస్వతీ మాతగా చెప్తున్నాయి. బ్రహ్మాణి, సరస్వతి, బ్రాహ్మి, వాగధీశ్వరి, మహావిద్య మొదలైనటువంటివి. శ్లోకం చూడండి, నేను చదువుతాను ఒకసారి. గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమ విదో
హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిస్త్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమ విదో హరే పత్నీం పద్మాం హరిసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురిధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో విదో మొత్తం కలిపి చదవండి. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హరిసహచరీమద్రితనయాం మొత్తం హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మళ్ళీ తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి శ్లోకం మొత్తం మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురిధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. నెక్స్ట్ 98వ శ్లోకం చూడండి. ఈ శ్లోకంలో ఆదిశంకరులు శ్రీదేవి పాద పరిశుద్ధి చేసిన జలముల మహిమను గూర్చి చెప్పారు. అంటే ఏంటి? అమ్మవారి పాదములు కడిగిన తర్వాత ఆ జలమునికి ఎంత ప్రాధాన్యత ఉంటుందనేది దీంట్లో తెలియజేశారు మనకి. తత్వజ్ఞాన ప్రాప్తికై ఉపాసకుడు ప్రార్థించేటటువంటి శ్లోకం ఇది. అమ్మ జగన్మాత సహజంగానే చెవిటివారికి వినే శక్తిని, మూగవారికి మాట్లాడే శక్తిని కలిగించేదై కవితా రచన పొందిన శక్తిని ప్రసాదించే సరస్వతీదేవి ముఖమునందలి తాంబూల రసము వంటిదైన లత్తుక రసముతో కలిసిన నీ పాదములు కడిగిన జలమును విద్యార్థినైన నేను మరణించే లోపల ఏ సమయంలోనైనా త్రాగే అదృష్టము ఎప్పుడు కలుగుతుందో చెప్పమ్మా. అమ్మ పాదములు కడిగిన నీరు అనగా పాదోదకము మూగవారికి సైతం మాట్లాడే శక్తినిస్తుంది. పూర్వానుభవము సామర్థ్యము లేకపోయినా వారికి కవిత్వాన్ని రచించే శక్తిని ప్రసాదిస్తుంది. ఆ అమ్మ పాద నిర్నేజన జలము సరస్వతీదేవి ముఖకమలంలోని తాంబూల రసము వంటిది. అటువంటి అమ్మ పాదములు కడిగిన నీటిని బ్రహ్మ విద్యను నేర్చుకునే విద్యార్థినైన నేను నా జీవిత కాలంలో ఎప్పుడు తాగగలుగునో అని ఆదిశంకరులు తన మనస్సులోని కోరికని ఈ శ్లోకంలో వెల్లడించారు. ఈ పాద నిర్నేజన జలాన్నే మనం పాద తీర్థము అంటాము. మనం గుడికి వెళితే తీర్థం ఇచ్చి ప్రసాదం ఇస్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకృత్ శ్రీదేవి పాదోదకం పావనం శుభం అంటూ తీర్థాన్ని పుచ్చుకుంటాము. తీర్థ మహిమ వలన అకాలంలో వచ్చే మృత్యువు పోతుంది, వ్యాధులన్నీ నశిస్తాయి, పాపాలు పోతాయి. అమ్మ యొక్క పాద తీర్థము అంత పవిత్రమైనది, శుభకరమైనది. శ్లోకం చూడండి. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం
ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం. మళ్ళీ ఒకసారి. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమలతాంబూలరసతాం. కదా కాలే మాతః కదా కాలే మాతః కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం కథయ కలితాలక్తకరసం కథయ కలితాలక్తకరసం. మొత్తం చరణం కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం. పిబేయం విద్యార్థి పిబేయం విద్యార్థి పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం తవ చరణ నిర్నేజన జలం తవ చరణ నిర్నేజన జలం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం. ప్రకృత్యా మూకానాం ప్రకృత్యా మూకానాం ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా. మపి చ కవితా అక్కడ ఆపినప్పుడు అపిచ అనే చదవాలి, కలిపి అయితే మపిచ అని చదవాలి. అపిచ కవితా కారణతయా అపి చ కవితా కారణతయా అపి చ కవితా కారణతయా ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా. ఇక్కడ మీరు మొత్తం శ్లోకాల్లో కొన్ని ఒకే రకంగా ఉంటాయి. అంటే మనం విడగొట్టినప్పుడు దాన్ని ఆపుకుని ఇంకొక అక్షరం కలుస్తుంది, అంటే అక్కడ ఉన్న అక్షరమే కలిపి చదివినప్పుడు అలా చదవకూడదు. ఇక్కడ మా అంటే మామూలుగా అమ్మ ప్లస్ ఆ మా అవుతుంది, అలాగే అక్క ప్లస్ ఆ కా అవుతుంది. ఇక్కడ మనం ఇదే కాదు ఏదైనా ఇదే విధంగా ఉంటాయి. ప్రకృత్యా మూకాన అపిచ కవిత కారణతయ. అదే కలిపి చదివేటప్పుడు ప్రకృత్యా మూకానామపిచ కవిత కారణతయ అలా చదవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు చాలా సార్లు చెప్పాను కానీ మీరు మార్చుకోవట్లా. మీరు ఒత్తక్షరాల్ని ఒత్తక్షరాలుగా చదవాలి. ఇప్పుడు రెండో లైన్ చూడండి, ఇక్కడ మొదటి లైన్ చూడండి. కదా కాలే మాతః, ఎక్కడ మహాప్రాణాక్షరాలు ఒత్తక్షరాలు లేవు. కథయ కలితాలక్తక రసం. కథ ముందు కథ మామూలు తర్వాత ఒత్తున్న కథ ఒకేలాగా మీరు ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారు. రెండోది చోట ఒత్తు పెట్టాలి కదా, ఒత్తు థా ఉంది. ఇక్కడ కదా కాలే మాతః కథయ కలితాలక్తక రసం. ఏదైనా సరే మనం బాగా ఇట్లా ఒత్తి చదివినప్పుడు మనకి థ లా ఇట్లా నోట్లోంచి గాలి మనకు వస్తుంది, మన చేతికి తగులుతుంది. అట్లా ఒత్తక్షరాలు ఒత్తుగా చదివితేనే అందంగా ఉంటుంది. నాలుగో చరణం చూడండి. కదా ధత్తే వాణి కదా దత్తే వాణి కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. ముఖ కమల తాంబూల రసతాం ముఖ కమల తాంబూల రసతాం కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. శ్లోకం మొత్తం చదవండి శ్లోకం మొత్తం. కాలే మాతః కథయ కైతాలరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. నెక్స్ట్ శ్లోకం చేయండి. 99వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారిని ఉపాసించడం వలన కలిగే ఫలితాన్ని ఫలశ్రుతిని, ఫలశ్రుతి అంటే ఏంటి, మనం ప్రతిదీ చదివిన తర్వాత దాని తర్వాత చదువుతాం కదా, అంటే ఇది చదవడం వలన ఏంటి అనేదాన్ని ఫలశ్రుతి అంటాం. అలాగే ఈ 99-100 శ్లోకాలలో ఈ 99వ శ్లోకంలో అమ్మవారిని ఉపాసించటం వలన పూజించడం వలన మనకు కలిగే వివరణ ఫలితం, తర్వాత ఫలశ్రుతిని దీంట్లో వర్ణన చేశారు. ముందుగా భావం చూద్దాం. తల్లి భగవతి, నిన్ను సేవించే నీ భక్తుడు పండితుడై కవి అయి సరస్వతీదేవితో కూడి విహరిస్తూ ఉంటాడు.
అలాగే నీ భక్తుడు మహా సంపద కలవాడై లక్ష్మీదేవితో కూడి విహరిస్తూ ఉంటాడు. నీ భక్తుడు బ్రహ్మకు విష్ణువుకు శత్రువు అవుతాడు. ఎందుకంటే వారి భార్యలు ఇతనిపై అనురాగం కలిగి విహరిస్తున్నారేమో అని బ్రహ్మ విష్ణులు నీ భక్తునిపై అసూయ పడతాడు. నీ ఉపాసకుడు చిరకాలం ఆనందంగా జీవిస్తాడు. జీవించినంత కాలం సంసార బంధ విముక్తుడై జీవన్ముక్తుడుగా జీవిస్తాడు. శివతత్మాత్మకుడై బ్రహ్మానంద రస సౌఖ్యాన్ని సకల సంపదలను అనుభవిస్తాడు. అమ్మవారిని సేవించే భక్తుడు ఏ విధంగా అనుగ్రహించబడతాడో ఈ శ్లోకంలో చిత్రంగా చెప్పబడినది. అమ్మను ఉపాసించిన వాడు విద్యావంతుడు, ఐశ్వర్యవంతుడు, సౌందర్యవంతుడు, చక్కని ఆయుర్దాయం కలవారు, జీవన్ముక్తులు, పరమానంద సౌఖ్య అనుభవం కలవారు అవుతారని ఈ శ్లోకమును సౌందర్యలహరి స్తోత్రానికి ఫలస్థుతిగా ఆదిశంకరులు చెప్పారు. శ్లోకం చూడండి. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే చరణం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహర సపత్నో విహరతే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా శిథిలయతి రమ్యేణ వపుషా చరణం. పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః క్షపిత పశుపాశవ్యతికరః చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్. తద్భజనవాన్ కాదు, త్వద్భజనవాన్. చరణం మొత్తం చదవండి. పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. శ్లోకం మొత్తం చదవండి. సరస్వత్యా లక్ష్మ్యా విధిహర సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. 100వ శ్లోకం. సౌందర్యలహరి స్తోత్రాన్ని ముగిస్తూ ఆదిశంకరులు ఈ గ్రంథాన్ని శ్రీదేవికి అంకితం చేస్తున్నారు. సవినయంగా ఈ గ్రంథాన్ని ఈ శ్లోకంతో ముగించారు. దేవి తనకు ఇచ్చిన వాక్ సంపదనతోనే తను ఈ దేవి స్తోత్రాన్ని వ్రాయగలిగానని ఈ స్తోత్రాన్ని అమ్మకే అంకితం చేశారు. సకల వాక్ ప్రపంచమునకు తల్లివైన ఓ జగన్మాత తన సంబంధము వల్లనే జ్వలించి చేతి దివిటి జ్వాలలతో
సూర్యుడికి కర్పూర హారతిని ఇచ్చినట్లుగా తన సంబంధము వల్లనే స్రవించే చంద్రకాంతపు శిలల నుండి స్రవించే జలబిందువులతో చంద్రునికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా తనకు సంబంధించినవే అయిన సముద్రోదకములలో సముద్రుడికి తృప్తి కలిగించడానికి తర్పణ చేసినట్లుగా నీవు ఇచ్చిన నీ స్వరూపములైన వాక్కుతోనే ఈ స్తోత్రము నీకు నా చేత చేయబడుతుంది. దేవి పరాశక్తి అని, ఆమెను స్తుతించే శక్తి ఎవ్వరికీ లేదని చెప్పి తాను తన అహంకారాన్ని విడిచి ఈ స్తోత్ర రచనకు కారణము అమ్మ కరుణే అని చెప్పి శంకర భగవత్పాదులు ఈ స్తోత్రాన్ని ముగించారు. శ్లోకం చూడండి. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రో పలజలల వైరఘ్య రచన స్వకీయైరంభోభి సలిల నిధి సాహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. ఇంకొకసారి. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రో పలజలల వైరఘ్య రచన స్వకీయైరంభోభిః సలిల నిధి సాహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. ప్రదీపజ్వాలాభిర్ దివసకర నీరాజన విధి చరణం మొత్తం చదవండి. నీరాజన విధి మళ్ళీ సుధాసూతేశ్చంద్రో పలజలల వైరఘ్య రచన స్వకీయైరంభోభిః సలిల నిధి సాహిత్యకరణం స్తవ జనని వాచాం స్తుతిరియం. శ్లోకం జ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రో పలజలల వైరాగ్య రచన. వైరాక్ దీర్ఘం లేదు, వైరఘ్య రచన. స్వకీయైరంభోభి సలిల నిధి సాహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం. 100 శ్లోకాలు చాలా. అందరి పైన అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం చదవగలుగుతాం. అంతేకాకుండా ఈ రోజు గురు పౌర్ణమి రోజు ముగించడం అనేది చాలా విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మదయతోనే మనం నేర్చుకోగలిగాం. వీటిని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అంటే మీకు కుదిరినప్పుడల్లా చదువుతూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు చక్కగా మన మంచి రోజుల్లో శ్రావణ మాసం, దసరా, నవరాత్రులు అలా ఎప్పుడైనా చదువుకోవచ్చు. చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈరోజు గురు పౌర్ణమి కదా. అంటే ఏంటి? ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కదా. కానీ ఆషాఢ మాసంలో పౌర్ణమి వేదవ్యాసుడు జన్మించినటువంటి రోజు. అంటే మనము ఇప్పుడు చదువుతున్నటువంటి ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు మనం అష్టాదశ మహాపురాణాలు అంటాం. అంటే 18 మహాపురాణాల్లో నుంచే ఈ స్తోత్రాలన్నీ వచ్చాయి. ఇవి మొత్తం ఇంచుమించుగా అన్ని వ్యాస భగవానుడు రచించినవి అన్నమాట. ఆయన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు జన్మించాడు. కాబట్టి
అంతేకాకుండా మనకి మన హిందూ ధర్మంలో ఏం చెప్తారంటే ఈశ్వరుడు నాట్యం చేసేటప్పుడు ఆ డమరకము నుండి మొదటగా నాదం పుట్టిందని, దానిలో నుంచి వేదం పుట్టిందని, ఆ వేదాన్ని ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువుకు అందిస్తే ఆయన బ్రహ్మదేవుడికి అందించాడని, ఆయన ఋషులకు అందించాడని ఇలా అందించడం జరిగింది. కానీ దాన్ని వ్రాతపూర్వకంగా ఎవరు రాయలేదు. అయితే వ్రాతపూర్వకంగా రాస్తే తర్వాత అది ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది అని వ్యాస భగవానుడు దీన్ని రచన చేశాడనమాట. ఇప్పుడు మనము లలిత సహస్రనామం చివరిలో ఏం చెప్పుకుంటాం? ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే అని చెప్పుకుంటాం. బ్రహ్మాండ పురాణం అనేది కూడా ఈ అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం. దాన్ని కూడా వ్యాసుడే రచన చేశాడు. అంతేకాకుండా మన ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది కదా, అది వ్యాసుడే రచించాడు. తర్వాత అంటే వేదాన్ని ఆయన 4 భాగాలుగా చేశాడనమాట. చేసి వేద రచన చేశాడు. వేద వ్యాసుడు అయ్యాడు. తర్వాత ఆయన మహాభారతాన్ని రచన చేశాడు. కాకపోతే మహాభారతాన్ని చెప్తూ ఉంటే మన విఘ్నేశ్వరుడు ఒక దంతం విరిచి ఆ దంతంతో రాశాడు అనమాట. మహాభారతాన్ని రచన చేశాడు. కాబట్టి మనకి అసలు సృష్టిలో మొట్టమొదటి గురువు ఈశ్వరుడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈశ్వరుడే మొట్టమొదటి గురువు. తర్వాత అంటే ఈ రోజున ఏంటంటే గురువులను పూజించుకోవాలి. మనకి ప్రతి మనిషికి కూడా మనకి ఆకారం వచ్చింది, మానవ శరీరం ఉంది అంటే తల్లే మొట్టమొదటి గురువు. మనకి ప్రతిదీ మొదటగా నేర్పించేది తల్లియే. తర్వాత మనం అందుకే ఏం చెప్పుకుంటాం? ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఒక స్తోత్రం ఏంటి, భజన ఏంటి, పాటలు ఏంటి, ఏం చెప్పుకుంటాం? ముందుగా గణపతిని చెప్పుకుంటాం. తర్వాత గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పుకుంటాం కదా. అలా గురువు. అందుకని మనకి ఇప్పుడు మన హిందూ ధర్మంలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది చాలా అద్భుతమైన, ఇప్పుడు మనం ఇవి చదవడానికే చాలా కష్టపడి నేర్చుకున్నాం. మరి వాళ్ళు రచన చేశారంటే భగవంతుడు వాళ్ళకి సాక్షాత్కరించారు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మన పెద్దలు ఏం చెప్తారంటే చాలా మంది రామాయణాన్ని రచించారు, కానీ వాల్మీకి రామాయణం మాత్రమే చక్కగా అంటే వాస్తవంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు వాల్మీకి వరం ఇచ్చాడు అనమాట. వాళ్ళ సంఘటనలన్నీ ఆయనకు కనిపించాయి కళ్ళకు కట్టినట్లుగా. అలాగే మనం సౌందర్య లహరి చూసాం. అమ్మవారి దర్శనం ఆదిశంకరులకు కలిగింది. ఆదిశంకరులు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా శిష్యులతో కలిసి చాలా దేవాలయాలు అనమాట. ఇప్పుడు శ్రీశైలం ఉంది, అమ్మ శక్తిపీఠంగా, అయ్యవారు జ్యోతిర్లింగంగా చెప్పుకుంటాం. ఒకప్పుడు అక్కడ ఉండేటటువంటి చెంచులే ఆరాధించేవాళ్ళంట. కానీ ఆయన అది ఇట్లా చాలా శక్తివంతమైన ప్రాంతము అని ఇంకా శక్తివంతంగా చేయడానికి శ్రీచక్రాన్ని నిర్మాణం చేసి దానికి కొన్ని పద్ధతులు పెట్టి అలా చాలా చోట్ల ఆదిశంకరులు చేశారనమాట. అందుకని మనము సదా స్మరణీయం అనమాట. అసలు లేవగానే మనం తలుచుకోవాలి వాళ్ళని కంపల్సరిగా. అసలు మన హిందూ ధర్మంలో ఏ కులం వారైనా సరే ఆదిశంకరుల యొక్క ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవాలంట. తర్వాత మనం పిల్లలకి కానీ ముఖ్యంగా గురుముఖంగా ఎవరు చెప్పుకుంటాం? ఈశ్వరునికి చాలా స్వరూపాలు ఉన్నాయి. మేధా దక్షిణామూర్తి స్వరూపంగా మనం చెప్పుకుంటాం. అలాగే దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఈ కలియుగంలో అంటే అందరికీ ఓర్పు తక్కువ కదా, కోరుకోగానే కోరికలు తీర్చాలి. కాబట్టి షిరిడి సాయిబాబా కోరికలు అంటే ఒకటి, మనల్ని మంచి మార్గంలో నడిపించేవారు ఎవరైనా గురువే. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా విద్యార్థి దశలోనే ఉండాలి. అంటే చనిపోయేవారు ఇప్పుడు లాస్ట్ శ్లోకం ఏం చెప్పారు? ఆయన ఏమన్నారు? నేను విద్యార్థిగా ఉన్నాను అని చెప్పారు. అంత జ్ఞానం ఉన్న ఆయనే విద్యార్థి అని చెప్పుకున్నారు. అలా ఉంటేనే మనం ఇంకా నేర్చుకోవాలనే తపన వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంకా నాకు వచ్చింది, నాకు తిరుగులేదు అలా అనుకుంటే మనకి మన పతనం మనమే కోరుకున్నట్టు. మనకు వచ్చింది చాలా తక్కువ అని వినయంగా ఎప్పుడైతే ఉంటామో మనకి ఇంకా తిరుగుండదు. ఈ రోజు ఆ గురువులందరినీ ఒకసారి శ్లోకంగా చెప్పుకుందాం. అంతేకాకుండా ఇంకొకటి, మనకి మన జాతికే గర్వకారణమైనటువంటిది మనకి అంత అంటే మానవుడు ఏ రీతిలో ఉండాలి, ఏ రీతిలో ఉండకూడదు, ఎలా చేస్తే మోక్షం పొందుతాడు, ఎలా చేస్తే పాప పుణ్యాలు ఏంటి, దేవునికి మనం ఎలా సమర్పించాలి అనేదంతా కూడా భగవద్గీత మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది. ఆయన మనకి విశ్వగురువు. కాబట్టి వీళ్ళకి సంబంధించిన ఒక శ్లోకాలని చెప్తాను. ఈరోజు అందరిని ఒకసారి మనం తలుచుకుందాం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణ మూర్తయే నమః. సర్వలోకాలకి గురువు. విషజే భవరోగిణాం అంటే
మనకి ఈశ్వరి ప్రసాదమే మొట్టమొదటి మందు, అంటే మొట్టమొదటి వైద్యుడు మనకి ఈశ్వరుడే. అంతేకాకుండా నిధయే సర్వ విద్యానం, అన్ని విద్యలకి కూడా అధిపతి ఈశ్వరుడే. ఆ స్వరూపమే మేధా దక్షిణామూర్తి స్వరూపం అన్నమాట. తర్వాత ఇంకొకటి అండి, చాలా మంది పిల్లలకి మాత్రమే మేధా దక్షిణామూర్తి అనుకుంటారు. కానీ మేధా దక్షిణామూర్తి ఫోటో మనం ఇంట్లో దక్షిణ భాగంలో పెట్టుకొని, అక్కడ పూజా మందిరమే ఉండవసరం లేదు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే దక్షిణ భాగంలో పెట్టుకొని ప్రతిరోజు నమస్కారం చేస్తే మనకి ఎన్నో రకాలైన కష్టాలు తీరుతాయి. అది చక్కగా రుజువైనవి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత రెండోది, ఈరోజు వ్యాసుడు పుట్టినరోజు కదా, వ్యాసుడు శ్లోకం కూడా చెప్పుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే వ్యాస రూపాయ విష్ణవే నమో వై నమో వై బ్రహ్మనిధయే బ్రహ్మనిధయే వాసిష్ఠాయ వాసిష్ఠాయ నమో నమః. నమో నమః. తర్వాత ఆదిశంకరులను చెప్పుకుందాం. శృతి స్మృతి శృతి స్మృతి పురాణానాం పురాణానాం ఆలయం ఆలయం కరుణాలయం కరుణాలయం నమామి నమామి భగవత్పాదం భగవత్పాదం శంకరం శంకరం లోకశంకరం. లోకశంకరం. శ్రీకృష్ణ భగవాను చెప్పుకుందాం. వసుదేవ సుతం దేవం వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు. తర్వాత దత్తాత్రేయుని చెప్పుకున్నాం. అనసూయాసుత అనసూయాసుత శ్రీస శ్రీస జనపాతక జనపాతక నాశన నాశన దిగంబర దిగంబర నమో నిత్యం నమో నిత్యం తుభ్యం మే తుభ్యం మే వరదో భవ. వరదో భవ. మన హిందూ ధర్మంలో చెప్పండి, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి సకల గురువులకు సకల గురువులకు పాదాభివందనం పాదాభివందనం శిరస్సు వంచి శిరస్సు వంచి చేస్తున్నాము. చేస్తున్నాము. సర్వే జన సర్వే జన సుఖినో భవంతు. సుఖినో భవంతు. లోకా సమస్త లోకా సమస్త సుఖినో భవంతు. సుఖినో భవంతు.